ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు బలారాధన వర్తమానం ప్రతి సమయం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనాన్ని నేను చదువుతాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. దేవుడు తన మాట మన వినికిడిలో దీవించుగాక. ప్రభువు తన్ను విశ్వసించిన యావత్ ప్రపంచ ప్రజానీకానికి తెలియచేయుచున్న సత్యమైన విషయం ఏమిటి అంటే, నా శరీరము తినాలి, నా రక్తము త్రాగాలి, అప్పుడే వారి యందు నేనుంటాను, నా యందు వారు నిలిచి ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, పరలోకం ఎవరు సమీపింపరాని తేజస్సుతో నింపబడి ఉన్నది. పరలోకం పరిశుద్ధతతో నిండి ఉన్నది. పరలోకం ఆయనను పట్టజాలనంతమైన ఆ తేజో మహిమ చేత నిండి ఉన్నది. ఆ రాజ్యమందు దేవుడు తప్ప, దేవుని దూతలు తప్ప ఈ లోకమందు ఉన్న ఏ నరులు కూడా చేరలేరు. ఒకవేళ చేరాలి అంటే ఆయన చిందించిన రక్తంలో మొదట కడగబడాలి. ఆయన నలగొట్టబడిన ఆయన శరీరాన్ని వీరు భుజించాలి. అప్పుడు ఏమవుతుంది అనంటే, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క సామర్థ్యం తన్ను భుజించే పిల్లలకి, తన రక్తమును పానముగా సేవించే తన పిల్లలకి ఆయన ఆస్తిగా, ఐశ్వర్యంగా, ఆయన యొక్క మహిమను వీరికి ఇచ్చేవాడై ఉంటాడు. ఆయన వీరి యందు ఉంటాడు, వీరు ఆయన యందు ఉంటారు. రెండవదిగా ఏమంటున్నాడు చూడండి, 55వ వచనంలో, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునైనది. ఈ లోకమంతటా ఉన్న ఆహారాలు అవి కేవలం తాత్కాలికమైన. ఈ శరీరం 4 రోజులుండి మంటికి మన్నైపోవడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు అవి. కానీ ఈయన ఇచ్చే ఈ నిజమైన ఆహారం యుగ యుగాలు ఆయన యొద్ద నిలవబెట్టుటకు నిజమైన ఆహారమై ఉన్నది. ఆయన ఎదుట మనము సాగిలపడి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావమును, ఆయన అక్షయతను, ఆయన అధికారం కలిగిన పరిశుద్ధ నామమును సమీపించి శిరస్సు వంచి యుగ యుగాలు ఆయనతో ఉండి ఆయనను ఆరాధించే వారము కావాలి అంటే, ఈ నిజమైన ఆహారాన్ని, నిజమైన పానమును మనం పానం చేసి ఆహారమును భుజించే వారమై ఉండవలసి ఉన్నది. మూడవదిగా మనం చూస్తే 54వ వచనాన్ని మనం చూస్తే, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎల్లప్పుడూ జీవించాలంటే ఎల్లప్పుడూ జీవించే వాడి యొక్క ఆహారం తినాలి. ఎల్లప్పుడూ జీవించాలి నీవు అంటే, ఎల్లప్పుడూ బ్రతుకుచున్న ఆయన నరరూపధారిగా లోకానికి వచ్చి చిందించిన ఆ యొక్క నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తమును పానము చేయువాడే నిరంతరము నిత్య జీవము కలిగి ఉంటాడు. ఈ లోకమందు మనం అందరము ఒకరోజు చనిపోతాం కదండి. అయితే అంటున్నాడు చూడండి, అంత్య దినమున నేను వానిని లేపుతాను. ఈ లోకంలో పుట్టిన నరుడికి చావుంది. అది ఎందుకు వచ్చిందంటే పాపమును బట్టే. ఆ పాపపు ముళ్ళును విరుచుటకు లోక రక్షకుడు వచ్చాడు. అయితే నీకు నాకు ఈ యొక్క శరీర సంబంధమైన మరణం వస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన
నీకు నాకు లేదు, లేనే లేదు. ఈ శరీరమందు మృతులముగా ఉన్న ఈ లోక సమాజం కానీ రేపు మనము మృతులమైపోతే ఆయన అంత్య దినమందు మరలా మనల్ని ఏం చేస్తాడంటే లేపేవాడిగా ఉంటాడు. ఎప్పుడు అంటే ఆయన శరీరము ఆయన రక్తంలో పాలొందిన ప్రజలకి మాత్రమే, ఆయన చిత్తము చొప్పున నడిచి ఆయన ఉద్దేశములను నెరవేర్చి ఆయన మహిమ కొరకు భూమి మీద సాక్షులుగా బ్రతికి ఆయన యొక్క శరీర రక్తములను భయముతో, భక్తితో, వినయంతో, విధేయతతో, నేరమేమి మన హృదయం మన మీద మోపనప్పుడు ఆయన యొక్క శరీర రక్తంలో పాలొంది ఆయన మహిమ కొరకు మనం బ్రతికినప్పుడు మనం ఒకరోజు నిద్రించిన ఆయన శక్తి గల మాట చేత మనలను మరలా లేపేవాడిగా ఉంటాడు. తనతో కూడా ఉండే ఆ నిత్య రాజ్యంలో యుగ యుగాలు ఉండే ఆ నిత్య జీవాన్ని నీకు నాకు స్వాస్థ్యంగా ఇచ్చేవాడై ఉన్నాడు. ఇలాగూ మనము ఇక్కడ ఉన్నాము, కానీ ఇంతకంటే ఉన్నతమైన ఆ రాజ్యమందు దుఃఖం లేని రాజ్యం, బాధ లేని రాజ్యం, గొడవ లేని రాజ్యం, నింద లేని రాజ్యం, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఆలోచించే పరిస్థితి లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, రోగము లేని రాజ్యం, పెళ్ళి పిల్లలు అనే బంధాలు లేని రాజ్యం, ఆ యొక్క నిర్మలమైన తేజో మహిమ చేత నింపబడిన దేవుని రాజ్యం నీవు నేను చేరాలి అంటే నిజమైన ఆహారము మన ప్రభు అయిన యేసు క్రీస్తుని, మన ప్రభు అయిన క్రీస్తు చిందించిన రక్తమును మనము పానము చేసి ఆయన శరీరము భుజించి ఆయన కొరకు ఆయన మహిమ కొరకు ఈ భూమి మీద సాక్షులముగా బ్రతకగలిగితే అట్టి రాజ్యము మనకి ఆయన ఇస్తాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆయన నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. కాబట్టి ఆయన యొక్క శరీర రక్తంలో ఎలా పడితే అలాగా పాలు పంపులు పొందితే అది ప్రమాదం. యోగ్యమైన రీతిలో తీర్పు పాలు కాకుండా మన మీద మనము నేరము ఆరోపిస్తున్నప్పుడు మనల్ని మనం దేవుని కృపాసనం యొద్దకు వెళ్ళి సరిచేసుకొని యోగ్యమైన రీతిలో పాలొందితే మనము ధన్యులం, దేవుని దయ వలన లేపబడే వారం, దేవుని రాజ్యమందు నిత్యము జీవించే వారముగా ఉంటాము. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.